నమస్తే మాస్టర్స్. ఈరోజు మనము కథ చెప్పుకునే ముందు చిన్న రిమైండర్. మనం ఆల్మోస్ట్ సగం వరకు వచ్చేసాం మన జర్నీ. 90 డే జర్నీలో అంటే 90 స్టోరీస్, 90 ధ్యాన సెషన్స్ అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ సగం వరకు వచ్చేసాం. ప్రతిరోజు మనము ఈ కోర్స్ ఏదైతే చేసుకుంటున్నామో, ఒక కథ చెప్పుకొని ధ్యానం చేసుకుంటున్నామో, అప్పుడు డెఫినిట్‌గా మీలో చేంజ్ మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు గనక ఈరోజు ఈ వీడియోకి ఫస్ట్ టైమ్ వింటున్నారంటే, దయచేసి ఇంట్రొడక్షన్ వీడియోకి వెళ్ళండి. మైండ్‌ఫుల్ మూమెంట్స్‌లోనే ఇంట్రొడక్షన్ వీడియో ఉంటుంది. మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. డే 1 నుంచి స్టార్ట్ చేయండి. డే 1 నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఆ ఇంప్రూవ్‌మెంట్ తప్పకుండా తెలుస్తుంది మాస్టర్స్. మీకు డెఫినిట్‌గా ఆ ప్రాసెస్ మీ సిట్యుయేషన్ నుంచి మీకు హెల్ప్ చేస్తుంది. మిమ్మల్ని ఆలోచించే విధంగా, మీ సిట్యుయేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఆలోచించే విధంగా మీకు హెల్ప్ చేస్తుంది. సో, స్టార్ట్ ఫ్రమ్ డే 1 స్టోరీ 1 నుంచి మీరు స్టార్ట్ చేయండి. అయితే ఈరోజు స్టోరీ గురించి ఏంటంటే, చాలా కథలు చెప్పుకున్నాం. ఇందులో ఏంటంటే ఆహ్, మనము ఒక్కోసారి అన్నీ కరెక్ట్‌గా చేసినా, ధర్మ మార్గంలో ఉన్న, అందరికీ హెల్ప్ చేస్తున్నా, అందరికీ మంచిగా అవుతుంది. మనకి మంచిగా ఎందుకు అవ్వట్లేదు అని ఆలోచిస్తాం. దాని గురించి వచ్చే కథే ఇది. దాని గురించి చెప్పే కథ ఎంత క్లియర్‌గా మనకి అర్థమవుతుందంటే, ఈ కథ చెప్పిన తర్వాత మనకెందుకు అది రావట్లేదు, మనం అనుకున్నది ఎందుకు అవ్వట్లేదు అని అర్థమవుతుందనమాట. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. 14 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సీత. సీతకి నాన్న లేడు. అమ్ముంది. అమ్మే ఏదో చిన్న చితకా పనులు చేసుకుంటూ వాళ్ళిద్దరూ హ్మ్. కాలం గడుపుతున్నారు. అంటే జస్ట్ వాళ్ళిద్దరూ, ఆ అమ్మాయి కూడా ఏదో మామూలుగా ఏదో చిన్న చదువుకుంటుంది. సీత వాళ్ళ అమ్మ ఆహ్, ఏదో పక్కింట్లో పనులు చేసుకుంటూ, ఎక్కువ పెద్దగా చదువుకోలేదు. పనులు చేసుకుంటూ కాలం కంటిన్యూ చేస్తున్నారనమాట. అంటే జస్ట్ కంటిన్యూ చేస్తున్నారు ప్రాసెస్‌ని. లైఫ్ అట్లా జరిగిపోతుందనమాట. పెద్దగా చుట్టాలు ఎవరు లేరు. అయితే సీతకెప్పుడు క్వెషన్ ఉండేది. మా నాన్న ఎందుకు చనిపోవాలి? నా నాన్న చనిపోయాడు. చనిపోయినందువల్లే కదా నేను ఈ స్థితిలో ఉన్నాను. ఎందుకు నాకిదయింది? అందరికీ నాన్నలున్నారు కదా! అయితే వాళ్ళ తల్లి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. అమ్మ, ఇది కర్మలుంటాయి మనకి. గత జన్మలో చేసుకోవాల్సిన కర్మలు తీర్చుకోవాలిప్పుడు. అప్పుడు చేసినవన్నీ కూడా అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. సరే, ఒక ఆన్సరొచ్చింది. ఇంకోసారి ఇంకో క్వెషనొస్తది. మరి మనము ఆ కర్మ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏదో నేర్చుకుంటున్నాం మనం ఈ జన్మలో. నేర్చుకుంటున్నప్పుడు ఆ కర్మలోంచి విడుదలవ్వాలంటే ఎలాగా అని అడుగుతది. వాళ్ళమ్మ దానికి ఆన్సర్ చెప్తది. అమ్మ, మనం చేయాల్సిందల్లా నలుగురికి సహాయం. ఆ సహాయం చేసుకుంటూ పోతే మనకంటూ టైం వస్తది అంటది వాళ్ళమ్మ. టైం ఎప్పుడొస్తది అమ్మా అంటది. అది భగవంతుడికే తెలుసు అని అమ్మ అక్కడితోటి ఆ డిస్కషన్‌ని ఎండ్ చేస్తది. భగవంతుడే తెలుసు అంటే ఈ అమ్మాయి ఏం చేస్తది? ఈ అమ్మాయి వెళ్లి భగవంతుడినే అడిగే ప్రయత్నం చేస్తది. భగవంతుడిని అడుగుతది. నిలదీస్తది. నేను మా అమ్మ కష్టపడుతున్నాం. ఆ జన్మలో తప్పులు చేశాం. ఈ జన్మలో ఇన్నేళ్లయింది. 14 ఏళ్ల నుంచి మా అమ్మ ఒక్కర్తే కష్టపడుతుంది. నేను 14 ఏళ్ల నుంచి మా నాన్న లేకుండానే బ్రతికాను. నువ్వింక నాకు ఆన్సర్ ఇవ్వు అని భగవంతుడిని, నా టైం ఎప్పుడొస్తదో నాకు ఆన్సర్ ఇవ్వు అని భగవంతుడిని ప్రశ్నిస్తది. సో, ఆ భగవంతుడు ప్రశ్నించినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? సరే, నేను నీలాంటి పిల్లలందరికీ నేను ఒక ఆహ్, ఊరవతల ఒక ప్లేస్‌లో నేను మీ అందరికీ ఒక యాపిల్ పండిస్తున్నాను. యాపిల్ పండు తిను. నీకు జ్ఞానం పెరుగుతుంది. నీ ఆన్సర్ ఒస్తుంది నీకు అని చెప్తాడు భగవంతుడు కల్లో. పొద్దున్నే లేవంగానే వాళ్ళ అమ్మకి చెప్తది. అమ్మ, అమ్మ నాకిలాంటి కలొచ్చిందే. అంటే వాళ్ళ అమ్మ అంటది, దేవుడు కనిపించడం ఏంటి? ఆపిల్ పండు ఇవ్వడం ఏంటి? ఇదంతా ఏంటో ఇదిగా ఉందమ్మా. నిజమో కాదో తెలీదు అంటది. అనంగానే అంటది, లేదు లేదు మరి అక్కడ చెప్పాడు కదా దేవుడు అక్కడికని, పలానా చోటుకని. అక్కడికి నన్ను రమ్మన్నాడుగా, నేను వెళ్ళేసొస్తాను. దూరమేం కాదు. నేనొచ్చేస్తాను. నేనొకసారి ట్రై చేస్తాను. నేను ట్రై చేయలేదనుకో, మళ్ళీ నా టైం వచ్చిందో రాలేదో నాకెట్లా తెలుస్తది? దేవుడే క్లియర్‌గా చెప్పాడు. నాకు జ్ఞానం వస్తది. నా టైం ఎప్పుడొస్తదో తెలుసుకోవాలని. అది తెలుసుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది కదా! అని అంటదనమాట. అనంగానే అమ్మ కూడా సరేలే అని పంపిస్తది. ఈ అమ్మాయి బయలుదేరుతది. బయలుదేరంగానే పొద్దున్నే 5:30 అప్పుడు బయలుదేరుతది. ఎందుకంటే ఆ ప్లేస్‌కెళ్ళాలి. ఆ ప్లేస్‌కెళ్ళేటప్పటికి 6:30 అయిపోద్ది. ఊరు చివర ఒక ప్లేస్‌లో అనమాట. ఎవరికీ తెలీదు. అక్కడ ఎవరెవరో వచ్చున్నారు. లైన్‌లో నిలబడ్డారు. అందరూ లైన్‌లో నిలబడ్డారు.
అడుగుతది పక్క వాళ్ళని. "మీరందరూ ఎందుకు నిలబడ్డారంటే, భగవంతుడున్నాడు. భగవంతుడు మా కల్లోకొచ్చి చెప్పాడు, నీకు యాపిల్ పండిస్తానని" అంటే, అరెరే! భగవంతుడు అందరికీ చెప్పాడా? నాకొక్కడికే చెప్పాడనుకున్నాను. అందరికీ చెప్పాడా అని అనుకుంటది. పోనీలే అందరితో పాటు నిలబడతామని. తినెళ్ళేటప్పటికే తన ముందు 100 మందున్నారు. తనెళ్లి నిలబడింది. పొద్దున్నే బయలుదేరిందిగా, ఎళ్లి నిలబడింది లైన్‌లో. దాని తర్వాత ఇంకో 100 మందున్నారు. వస్తూనే ఉన్నారు జనాలు, వస్తూనే ఉన్నారు. ఎంతమందికి అప్పుడు అనుకుంటది, భగవంతుడు ఇంతమందికి హెల్ప్ చేస్తా అన్నాడా అని. లైన్‌లో నిలబడ్డది, వెళ్తది, వెళ్తది, వెళ్తది. తిన టైమొచ్చింది. ఎప్పుడు పొద్దున్నెళ్ళింది గదా! 6కి బయలుదేరింది. 8 వరకు అక్కడుంది. 10 10:30 కల్లా తిన టైమొచ్చింది. 10 టైం రాంగానే యాపిల్ పండు భగవంతుడు ఇస్తున్నాడు. అయితే భగవంతుడి రూపం మనకి కనిపిచ్చదు. అంటే ఆ కథలో ఎలా ఉంటదంటే భగవంతుడి రూపం కనిపించి ఒక పెద్ద లైట్‌లో ఇట్లా యాపిల్ మన చేతిలో చెయ్యి ఇట్లా చాచి పెడితే యాపిల్ పడతది. భగవంతుడిని డైరెక్ట్‌గా చూడదు. కానీ ఇలా చెయ్యి మనం ముందు ఇట్లా పెడితే మన చేతిలో యాపిల్ పడతది. ఈ అమ్మాయికేమవుతది, ఈ అమ్మాయికి పెట్టేటప్పటికి ఆ చేతిలో యాపిల్ కాస్త కింద జారి పడిపోద్ది. అప్పుడు ఆ భగవంతుడు "అయ్యో! పడిపోయింది నాకు" అంటే ఆకాశవాణిలాగా భగవంతుడి వాయిస్ ఇనిపిస్తదనమాట. ఏమని ఇనిపిస్తది? "నీ తర్వాత చాలామంది వచ్చారు. నీ ముందు గూడా అందరూ ఎంతొస్తే అంత తీసుకున్నారు. నీకిదే వచ్చింది కాబట్టి మళ్ళీ కావాలంటే వెళ్లి లైన్‌లో నిలబడు" అని అంటాడు. ఇంక ఈ అమ్మాయికి ఎంత కోపమొస్తదంటే, ఇంతసేపు నేను ఆకలిగా, దాహంగా ఉన్నాను. పొద్దున బయలుదేరాను. ఏమీ లేదు. నేను కరెక్ట్‌గానే నిలబడ్డా గదా లైన్‌లో. మరి లైన్‌లో నిలబడ్డప్పుడు నా హక్కు గదా మరి నాకు రావాలి. అందరికీ వచ్చింది. నా ముందు 100 మందికొచ్చింది. నా వెనక ఇంకో 100 మందున్నారు. అప్పటికే 10:30 అయిపోయింది. నా వెనక ఇంకా 100 మందున్నారు. వాళ్ళందరికి కూడా వస్తుంది. నేనింకా మళ్ళీ లైన్‌లో నిలబడాలా అని అంటది. కానీ అందరూ యాపిల్ పండు తీసుకొని వెళ్తుంటే తినకు కూడా కుతూహలం కలిగింది. నాకు కావాలి, వస్తే బావుంటుంది అని. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఎంత కోపమున్నా, భగవంతుడి మీద ఎంత కక్ష ఉన్నా అంటే చాలా అసలిది అన్‌ఫెయిర్ నాకే ఎందుకు జరుగుతుందిట్లా అని మనసులో తిట్టుకుంటున్నా లైన్‌లోనే నిలబడిందెళ్లి. మళ్ళీ లైన్‌లో నిలబడింది. ఈసారి మళ్ళీ ఇంకో 100 మందున్నారు. అంటే తన వెనక ఉన్న 100 మందికి వెనకెళ్ళి నిలబడింది. ఇంకో 100 మంది అయ్యేటప్పటికి ఇంకో 2 గంటలు పట్టింది. 10:30 కాస్త ఆల్‌మోస్ట్ 1:00 అయింది. 1:00 టైంకి వచ్చింది. వచ్చినప్పుడు అనుకుందనమాట. ఈసారి నాకు భగవంతుడిచ్చినప్పుడు నేను నిలదీస్తాను అసలు భగవంతుడిని. ఇది చాలా అన్‌ఫెయిర్ అసలిట్లా చేస్తాడా భగవంతుడు? అందరికి సరిసమానంగా ఇస్తా అంటాడు గదా! ఇదేంటి నాకు ఇచ్చేది అని అంటాడు. అనంగానే తిన టైమొచ్చేటప్పటికి భగవంతుడంటాడు, "అమ్మా నీకు నీ సంచి తెచ్చుకున్నావు గదా! నువ్వు యాపిల్ పండేసుకోవడానికి. పెద్ద సంచి తెచ్చుకున్నావు గదా! సంచి విప్పి పెట్టు" అంటాడు. ఎందుకు అందరికి చేతిలో ఇస్తున్నావు గదా! నాకు చేతిలో ఇవ్వు అని అంటది ఈ అమ్మాయి. అన్నప్పుడు లేదు లేదు నీకు సంచి ఓపెన్ చేయాలంటే తినకు అర్థం గాదు. నిలదీసి అడుగుదాం అనుకుంది కదా! ఫస్ట్ అయితే యాపిల్ రాని, యాపిల్ వచ్చిన తర్వాత భగవంతుడిని అడుగుతాను. చెడామడా లాగేస్తాను అసలు భగవంతుడిని. అసలు ఇట్లా జేస్తాడా అని అనుకుంది మనసులో. ప్రిపేర్ అయ్యి ఎళ్ళింది. క్వెషన్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి ఎళ్ళింది. సంచి ఓపెన్ చేయమన్నాడేంటి? తనొక సంచి పట్టుకొని ఎళ్ళింది. సంచి ఓపెన్ చేయంగానే ఇంత పెద్ద యాపిల్ పండు. అంటే తన 2 చేతుల్లో పట్టనంత యాపిల్ పండు. ఎవ్వరికీ ఇవ్వనంత యాపిల్ పండు ఈ అమ్మాయికిస్తాడు. ఇచ్చి ఆ అమ్మాయి సంచిలో పెట్టేస్తాడు డైరెక్ట్‌గా. చేతిలో గూడా ఇవ్వడు. సంచిలో పెడతాడు. అందుకని "నువ్వు మొయ్యలేవు చేతుల్లో కింద పడిపోద్ది మళ్ళీ ఈసారి" అనేసి డైరెక్ట్‌గా సంచిలోనే పెడతాడు. ఈ అమ్మాయికి అర్థం గాదు. ఇది నిజంగానే యాపిల్ పండా అని అడుగుతది భగవంతుడిని. "ఇది నిజంగానే యాపిల్ పండమ్మా. నువ్వు కష్టపడి లైన్‌లో నిలబడ్డావు గదా! నువ్వు లైన్‌లో నిలబడ్డప్పుడు నిన్ను చూసాను. నువ్వు చాలా ఓపికగా నిలబడ్డావు. అందరికి మంచే చేస్తున్నావు. అడిగిన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నావు. నీకు నేనిచ్చే యాపిల్ కరెక్ట్ కాదనిపిచ్చింది. నీ టైమొచ్చినప్పుడు నీకిచ్చే యాపిల్ చిన్నది. అది సరిగ్గా పండలేదు. అది నీకు కరెక్ట్ కాదు. అందుకనే నీ యాపిల్ రెడీ అయ్యే వరకు నిన్ను వెళ్ళి నేను మళ్ళీ లైన్‌లో నిలబడమన్నాను. ఇప్పుడు చూడు అందరికన్నా కూడా నీకు బెస్ట్ యాపిల్‌ని నేనిచ్చాను. ఎందుకంటే యూ డిజర్వ్ ఇట్. నీకిది వచ్చే హక్కు. ఈ హక్కు నీదే. నువ్వన్నట్టుగానే నీకీ హక్కు అనంగానే, ఆ అమ్మాయి ఏడ్చేస్తదింక తట్టుకోదు. అంటే మనకంటూ ఒక టైం రావాలి మాస్టర్స్. మనం ఎంత గింజుకున్నా, ఎంత చేసినా, మనకి టైం రాకపోతే ఆ పనవ్వదు. అంతే. మన చేతుల్లోకొచ్చి, నోటి దగ్గరకొచ్చి గూడా వెళ్ళిపోతాయి. మీకు అందరికీ గూడా ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటది. చాలా సార్లు అసలు మంచి డీలొచ్చిందనుకుంటాము. ఏదో మంచి పనవుతుందనుకుంటాం. అనుకున్నదే అట్లా పోతది. అది ఎందుకు పోయిందో మనకు తెలీదు. ఎందుకంటే, మన కోసం అక్కడ పెద్ద యాపిల్ వెయిట్ చేస్తుంది. ఈ అమ్మాయిలాగానే భగవంతుడు మనకి ఇంకో చాలా మంచిది ఇవ్వబోతున్నాడు. అందుకనే ఇది మన దగ్గర నుంచి లాగేసుకున్నాడు.
మన చెయ్యి ఫుల్‌గా ఉందనుకో, మళ్ళీ మనం వెళ్లి లైన్‌లో నిలబడం. ఆ చిన్న యాపిల్ ఇందాక ఆ అమ్మాయికి దొరుకుంటే, మళ్ళీ తిరిగి వెళ్లి లైన్‌లో నిలబడేది కాదు. ఆ లైన్‌లో నిలబడ్డప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంది. భగవంతుడి గురించి గాని, ఆలోచించింది ఏంటి, ఎట్లా చేయాలి, ఇదైతే ఎట్లా, అదైతే ఎట్లా అని ఆలోచనలతోటే వెళ్ళింది. ఎందుకు అట్లా చేశాడు అని. కానీ ఆలోచనలన్నిటికి ఒక ఆన్సర్ భగవంతుడు టైమొచ్చినప్పుడు ఇచ్చేసాడు. అమ్మా! నువ్వు వెయిట్ చేసావు. నువ్వు కరెక్ట్‌గా ఉన్నావు. నీకిస్తున్నానని చెప్పి మరి పెద్ద యాపిల్ ఇచ్చాడు. ఆ లైన్‌లో ఉన్న 200 మందందరికన్నా గూడా తినదే పెద్ద యాపిల్. టైం పట్టింది. కానీ అది రెడీ అవుతుంది. సో, ఒకవేళ మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీకోసం ఒక పెద్ద యాపిల్ రెడీ అవుతుందని అనుకోండి. మాస్టర్స్ ఇది మనకి ఈ లైఫ్‌లో మనకి చాలా ధైర్యాన్నిస్తది. ఆ యాపిల్ మన కోసమే రెడీ అవుతుంది. ఒకవేళ మీరు ఏ స్థితిలో ఉన్నా, దానికి అరే! చేతుల దాకా వచ్చి వెళ్ళిపోయిందని బాధపడుతున్నా కూడా గుర్తుంచుకోండి. యాపిల్ రెడీ అవుతుంది మన కోసం. మీ పిల్లల గురించి మీరు బాధపడుతున్నా, అంటే అయ్యో! పిల్లలకెందుకు ఇలా అవుతుంది? మనమెందుకు ఏమి చేయలేకపోతున్నాం అంటే, వాళ్ళకి కూడా వాళ్ళ యాపిల్ రెడీ అవుతుందేమో. వాళ్ళు చేసుకోవాల్సింది వాళ్ళ ప్రణాళికలో యాపిల్ ఉందేమో. లేపోతే వాళ్ళ వాళ్ళ ప్రణాళికలో ఇంకేదో పండుందేమో. కానీ ఎవరికుండాల్సింది వాళ్ళకుంటుంది. విశ్వానికి బ్యాలెన్స్ చేసే శక్తి ఉంది. విశ్వం ఏది ఎప్పుడివ్వాలో అప్పుడు తప్పకుండా ఇస్తది. అందుకనే ఆ లైన్‌లో నిలబడ్డ వాళ్ళందరి గురించి ఆలోచించకుండా, మన గురించి మనం ఆలోచిద్దాం. అంటే వాళ్ళకి డబ్బులొచ్చినాయి, వాళ్ళకి నగలొచ్చింది, వాళ్ళకి ఇళ్ళొచ్చినాయి, వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్‌లో డబ్బులయినాయి. అట్లాంటివి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచిద్దాం. మనకంటూ డెఫినిట్‌గా టైమొస్తది. ఆ టైమొచ్చినప్పుడు మనం కూడా ఆ స్థితికి వెళ్ళిపోతాం. భగవంతుడితో డైరెక్ట్‌గా అనుసంధానం అవ్వగలం. భగవంతుడిని డైరెక్ట్‌గా క్వెషన్ చేయగలం. భగవంతుడు మనకి తప్పకుండా మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే సేవ, ధర్మం. సేవ చేస్తూ ఉండాలి. ధర్మ మార్గంలో ఉండాలి. ఈ 2 చేసినప్పుడు ఇగ మనకి తిరిగే లేదు మాస్టర్స్. సో, అది ఈరోజు కథ. అందరూ చక్కగా కథ విన్నారు కాబట్టి, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నారు కాబట్టి, ఇక మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి.
మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం.
ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము
అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.